కేసీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు హైకోర్టులో 2 రోజుల క్రితం రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దేని మీద? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీద జస్టిస్ పిసి ఘోష్ అనే ఒక కమిషన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేయడం జరిగింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వేశారు, దీన్ని రద్దు చేయండి అని హైకోర్టులో వేరువేరుగా కేసీఆర్ ఒక రిట్ పిటిషన్ అండ్ హరీష్ రావు ఇంకొక రిట్ పిటిషన్, 2 రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. మొన్న విచారణకు వచ్చింది. కోర్టు ఏమన్నదంటే ప్రభుత్వాన్ని అడిగింది దీన్ని అసెంబ్లీలో పెడుతున్నారా లేదా అని. ఇటు బీఆర్ఎస్ తరపున ఈ ఇద్దరు లాయర్లు ఎవరైతే కేసీఆర్ తరపు లాయర్ అండ్ హరీష్ రావు తరపు లాయర్ ఏమన్నారంటే వీళ్ళు అసలు ఆ రిపోర్టు బయటికి రాకముందే ఆ సమ్మరీ పేరుతో మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు, ఇది అన్యాయమని బీఆర్ఎస్ పార్టీ వాదించింది. అందుకే దీన్ని రద్దు చేయాలి, ఇది రాజకీయ కక్షతోని చేసిన కమిషన్ రిపోర్ట్ తప్ప ఇంకొకటి కాదు అన్నది కేసీఆర్ అండ్ హరీష్ రావు వాదన. మొత్తానికి నిన్నటికి వాయిదా పడ్డది. నిన్న మళ్ళీ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. కోర్టు ఏమన్నదంటే ఎటువంటి స్టే అవసరం లేదు, ఎందుకంటే ఇంకా అది చర్యలే లేవు, అందులో మేము చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ ఎక్కడా చెప్పలేదు. సో అలాంటప్పుడు స్టే దేనికోసం, స్టే అనవసరం, మీరు అనవసరంగా ఉలిక్కి పడుతున్నారు అనే కోణంలో హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడానికి, ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. అదే ఈ వార్త.